విక్రమ్ నాకు చాలా మంచి స్నేహితుడు. నా నియోజకవర్గం వాడే. ఏదో ప్రజలకు ఏదో చేయాలని తపన పడుతుండేవాడు. అందుకే వీసీ కంపెనీ స్టార్ట్ చేశాడు. కానీ ఇలా తను చనిపోతాడు అనుకోలేదు. చాలా బాధిస్తుంది. మీరు కూడా ఆ కంపెనీలో పార్ట్నర్ కదా? అవును. తన డెడికేషన్ నచ్చి నేను ఆ కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అయ్యాను. దానివల్ల ప్రజలకి ఇంకా చేరువయ్యాను. విక్రమ్ నాకు చాలా ఇష్టం. మీరంతగా ఇష్టపడే వ్యక్తితో నిన్న నైట్ పార్టీ జరుగుతుండగా గొడవ పడి ఎందుకు మధ్యలో వెళ్ళిపోయారు? ఇట్స్ మై పర్సనల్. రాజవర్ధన్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీరెప్పుడు వీసీ కంపెనీకి వచ్చినా మీరు ముగ్గురు గ్రౌండ్ ఆర్ 5th ఫ్లోర్లోనే ఎందుకు మాట్లాడుకునేవారు? ముగ్గురా? ఎస్, మీరు, విక్రమ్ అండ్ దివ్య. మీరేదో దాస్తున్నారని మాకంటే మీకే బాగా తెలుసు. అదేదో మీరే చెప్తే బాగుంటుంది. నువ్వు? సార్, కమిషనర్ గారు అపాయింట్ చేసిన సిఎస్ఐ ఆఫీసర్ సనాతన్ ఇతనే సార్. నీ కమిషనరే నా ముందు చేతులు కట్టుకొని నుంచుంటాడు. ఆఫ్టర్ ఆల్ వీడంతా. నిన్న మీరు పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఆన్సర్ టు మై క్వశ్చన్ స్ట్రైట్లీ. నిన్ను డిపార్ట్మెంట్ లో లేకుండా చేస్తా. ఆ తర్వాత చేతురు గాని ముందు చేసిన దాని గురించి చెప్పండి. వాడికి షార్ట్ టెంపర్ ఎక్కువ. పొలిటీషియన్స్ ఉండాల్సిన లక్షణాలు ఏ ఒక్కటి ఉండవు. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. తక్కువ టైంలోనే విక్రమ్ సంపాదించిన పేరు డబ్బు చూసి మీరు ఓర్వలేకపోయారు. ఫ్రెండ్గా పార్ట్నర్గా నటిస్తూ విక్రమ్ని చంపేశారు. ఐమ్ రైట్ మిస్టర్ రాజవర్ధన్? ఎక్కడ నిజం తెలిసిపోతుందనే భయంతో కవర్ చేసి బాగా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ మీరు దివ్య కలిసి విక్రమ్ని చంపేస్తే వీసీ కంపెనీ విక్రమ్ ప్రాపర్టీస్ మొత్తం మీరు సొంతం చేసుకోవచ్చనే ఆశతో ఈ పని చేశారు. Am I right, Mr. Rajawardhan? వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేరా. హోమ్ మినిస్టర్ మీద ఉన్న గౌరవంతో ఇంతవరకు కూర్చొని లేదంటే షూట్ చేసి పారేసేవాడిని. ఎలా? విక్రమ్ ని షూట్ చేసినట్ట? నిన్న పార్టీ నుంచి ఇలాగే వెళ్ళిపోయారు కదా? సార్, మీకు దండం పెడతాను సార్, బయటికి వెళ్ళండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. రాజవర్ధన్ గారు ఇంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు సార్. మీరు ఇంకొక ప్రశ్న అడిగింటే చచ్చిపోతాడేమో అనుకున్నాను సార్. ఏంటయ్యా సంపత్, నువ్వేదో ల్యాండ్ కోకాపేట అంటే కట్ చేశాడేంటి? ఓ అదే, రాజవర్ధన్ గారు కోకాపేటలో వెంచర్ స్టార్ట్ చేశారు సార్. అక్కడ నాకు ల్యాండ్ ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేసింది అతనే సార్. వెంచరా? అవును సార్, చాలా పెద్ద వెంచర్ సార్. సుమారు 800 నుంచి 1000 కోట్ల వరకు విలువ చేస్తుంది సార్. సార్ సార్ ఇక్కడ ఆపండి సార్, పక్కనే మా ఇల్లు సార్. ఈ వెంచర్ కి రాజవర్ధన్ కి సంబంధం ఏంటి? క్రిస్, చెప్పండి సార్. నువ్వు అర్జెంట్ గా క్రైమ్ రిపోర్ట్ బ్యూరోకి వెళ్ళి ఓకే. ప్రీవియస్ గా రాజవర్ధన్ మీద ఏమైనా కేసులు ఉన్నాయో చూసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు అప్డేట్ చేయండి. ఎస్ సార్. Sir, can we leave? Sanatan. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. మేము ఎప్పుడు పిలిచినా ఇన్వెస్టిగేషన్ కోసం రావాల్సి ఉంటుంది. మా పర్మిషన్ లేకుండా మీరెవరు సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఇన్వెస్టిగేషనా? మళ్ళీ ఎందుకు? కేసు ఇంకా సాల్వ్ కాలేదు. ప్లీజ్ కోఆపరేట్. సనాతన్, నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు క్రైమ్ సీన్ లో సస్పెక్ట్స్ తో మాట్లాడను. నేను కూడా నీతో కేసు గురించి ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయాలి. ఇంతకు ముందు మనం రెగ్యులర్ గా కలిసే కాఫీ షాప్ లో మాట్లాడుకుందాం. పదా ప్లీజ్.